రైట్. ముందుగా మల్లికార్జున గారు ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికే చూస్తున్నాం ఏదైతే సెంట్రల్ బడ్జెట్లో కూడా ఎక్కువ ఏపీకి అటు బీహార్కే పెద్దపీట వేసింది కేంద్ర ప్రభుత్వం. బట్ ఈసారి రాష్ట్రం విషయానికి వస్తే గనక కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. బడ్జెట్ ఆశించినంతగా లేదు. విద్యకు విద్యార్థులకు తక్కువ కేటాయించారు. అసలు మహిళల పరిస్థితి ఏంటి, పెన్షన్ల పరిస్థితి ఏంటి, సూపర్ సిక్స్ల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా గంగలో కలిపేశారా అన్నది ఒక ప్రశ్న ఈరోజు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. సో దీనికి సమాధానం ఏం చెప్తారు? ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకందరికీ నమస్కారాలండి. ఈరోజు శ్రీకాంత్ గారు, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ని గమనిస్తే అన్ని రకాల వర్గాలకు కావచ్చు, అన్ని రకాల రంగాలకి ఈరోజు పెద్దపీట వేశారని చెప్పేసి ముక్త ఖండంతో నేను ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడిగా కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిగా కానీ పేర్కొంటాం. ఈరోజు మన బడ్జెట్ను ఒకసారి గమనిస్తే అన్ని రకాల వర్గాలు ఏది తీసుకున్నా, బీసీ, ఎస్సీ, ఎస్టీ తీసుకున్నా, లేదంటే అన్ని రకాల అంటే యువత చదువుల కోసం, అదేవిధంగా స్కాలర్షిప్స్ కోసం కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా చూసుకున్నా వెల్ఫేరు, డెవలప్మెంట్, గ్రోత్ రేట్ విధంగా సమ్మిళిత వృద్ధి, సమ్మిళిత సంక్షేమం సాధించే దిశగా ఈరోజు కూటమి ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మా హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ఏ విధంగా అయితే సంకల్పించారో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర 2047 విజన్ అనేది సాకారం అయ్యే విధంగా ఈ బడ్జెట్ పునాదులు వేసుకుంటూ ముందుకెళ్తే విధంగా వెళ్తుందని చెప్పేసి ఒక కామెంట్ కనిపిస్తోంది. హిరోషిమా నాగసాకిల దాడి, అప్పుడు బాంబు దాడి ఎట్లా ఉందో అట్లాంటి దాడి జరిగింది ఆర్థికంగా రాష్ట్రంలో గతంలో వైసీపీ పాలనలో అన్నది ఒక పాయింట్. సో అందుకే ఇప్పుడు పూర్తి బడ్జెట్ కేటాయించలేకపోతున్నాం, అన్ని హామీలు నెరవేర్చలేకపోతున్నాం అన్నది పాత వాటి మీద నెట్టేసే ప్రయత్నం. సరే, ఈరోజు బడ్జెట్లో ముఖ్యమైన అంశాలను మనం గమనిస్తే రెండు రకాల స్లోగన్స్ వినిపించాయి. ఒకటి, బడ్జెట్లో ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు చాణక్యుడి మాటను తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు జపాన్ అనే నగరంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏ విధంగా అయితే హిరోషిమా నాగసాకి మీద ఏ విధంగా విస్ఫోటనం జరిగినా తర్వాత రాబోయే రోజుల్లో జపాన్ ఏ విధంగా ఆర్థికంగా ముందుకెళ్ళిందో, గత ప్రభుత్వం తాలూకు ఏదైతే ఆర్థిక విధ్వంసం చేసి వ్యవస్థను నిర్వీర్యం చేసింది అని చెప్పుకొస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈ కూటమి తప్పిదంగా చేయకుండా రాబోయే రోజుల్లో సంక్షేమాన్ని వృద్ధి దిశగా ముందుకెళ్ళి ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తామనే విధంగా అతను మాట్లాడారని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఇంకొకటి, 2024లో ఉమ్మడి కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలో ఏ విధంగా స్పష్టంగా మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ, ఎన్డీఏ కూటమికి ఆ విధంగా ప్రజలు పట్టం కట్టారు. అందులో భాగంగానే యాన్యువల్ బడ్జెట్ చూస్తే మనం 2024-25లో 2,94,000 కోట్లకు పైన అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగితే ఇప్పుడు ఫస్ట్ టైం 3 లక్షలకు పైగా బడ్జెట్ కోట్లను ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనం చూస్తే సార్ ఒక్క సెకండ్, రెవెన్యూ ఎస్టిమేట్ 2.51 కింద లక్షల కోట్ల కింద చెప్పొచ్చు. రెవెన్యూ డెఫిసిట్ కింద 33,185 కోట్లకు పేర్కొనవచ్చు. అదేవిధంగా మూలధన వ్యయంని 40,635 కోట్లు పేర్కొంటే ఫిక్స్డ్ డిపాజిట్ కింద 79,926 కోట్లు చెప్పుకోవచ్చు. ఈ డిజిట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇది కేవలం అంకెల గారడి, లెక్కల గారడి, ఈ ప్రభుత్వం స్వర్ణాంధ కింద వెళ్తుంది కదా, ఏ విధంగా పద్దులు సరిగా లేవని చెప్పారు కాబట్టి ఈ పద్దులు చెప్తున్నాం సార్. ఒకటి, ఈరోజు ఎన్డీఏ కూటమిలో గత ప్రభుత్వం ఏదైతే వ్యవస్థలను నాశనం చేసిందో ఆ వ్యవస్థలను చక్కదిద్దు పెట్టుకుంటూ రాబోయే రోజుల్లో వృద్ధి, గ్రోత్ రేట్ కావచ్చు, వెల్ఫేర్ మెకానిజం కావచ్చు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసే విధంగా ఈ బడ్జెట్ ముందుకెళ్తుందని చెప్పి సాక్షాత్ మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా పేర్కొన్నారు. చూద్దాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.